హసన్పర్తి మండలంలోని సుదనపల్లి గ్రామ ప్రజలు ఆశీర్వదించి తనను గెలిపిస్తే గ్రామ ప్రజల సహకారంతో అభివృద్ది కోసం కష్టపడి పనిచేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని మహిళా సర్పంచ్ అభ్యర్థి ఆకారపు లక్ష్మీ లింగస్వామి దంపతులు తెలిపారు. సూదన్పల్లి గ్రామ పంచాయతీ ఎస్సీ మహిళా రిజర్వేషన్లో భాగంగా సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం ఆకారపు లక్ష్మి మాట్లాడుతూ సుదనపల్లి గ్రామంలో సమస్యలన్నీ పేరుకుపోయాయని, గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి అభివృద్ది జరగలేదని తెలిపారు. ఈ ఎన్నికల్లో ఎస్సీ మహిళా రిజర్వేషన్లో భాగంగా తాను పోటీ చేస్తున్నట్లు తెలిపారు. గ్రామ పొలిమేరలో బొడ్రాయిని ప్రతిష్ఠింపజేస్తారని హామీ ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సహకారంతో గ్రామ అభివృద్ది కోసం నిధులు తీసుకొచ్చి సీసీ రోడ్లు, విద్యుత్ దీపాలు, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తారని హామీ ఇచ్చారు. గ్రామంలో ఎన్నో ఏళ్లుగా సాంప్రదాయబద్దంగా నిర్వహించే పోచమ్మ పండుగ సందర్భంగా సుదనపల్లి గ్రామంలో పోచమ్మ ఆలయం లేదని, తనను గెలిపిస్తే సొంత నిధులతో ఆలయాన్ని నిర్మిస్తారని హామీ ఇచ్చారు. గ్రామంలో విద్యా, వైద్యం, మహిళలకు ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. ఎలాంటి అవినీతికి పాల్పడకుండా గ్రామ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తారని ప్రజలకు హామీ ఇచ్చారు. హన్మకొండ జిల్లాలోని సుదనపల్లి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు. గ్రామంలో ఉన్న యువత కోసం స్థానిక ఎమ్మెల్యే సహకారంతో ఉన్నత విద్యను అభ్యసించడానికి, ఉద్యోగ అవకాశాలు పెంపొందేందుకు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారని సర్పంచ్ అభ్యర్థి ఆకారపు లక్ష్మి హామీ ఇచ్చారు. గ్రామ ప్రజలందరూ తనకు మద్దతు తెలిపి పూర్తిస్థాయి మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా ఆమె గ్రామ ప్రజలను కోరారు. నేను వరకు సర్పంచ్ అయినా, మళ్ళీ ఇప్పుడు మాకు అవకాశం వచ్చింది. ఇప్పుడు మళ్ళీ నేను సర్పంచ్ నిలబడతాను. మళ్ళీ ఏ పనులైనా కానీ చేయగలుగుతాం. పోషాతల్లి గుడి కడతానా, గుడి కడతాము, బొడ్రాయి నిలబెట్టుకుంటాము. ఊళ్ళో శివారు బాటలు బాటలు కూడా చేస్తాం. మా మండలం అశ్వపర్తి, జిల్లా హన్మకొండ. ఇక్కడ ఈ గ్రామంలో సర్పంచ్గా పోటీ చేస్తాను మా భార్య లక్ష్మి, ఆకారం లక్ష్మి. అయితే ఇంతకుముందు నేను సర్పంచ్ చేసిన, ఇక నాకు గౌడ్స్ కానీ, ముత్తురాశులు కానీ, మా ఎస్సీ కులం కానీ అందరూ అందుబాటులో ఉన్నారు. నేను చేసిన పని అప్పుడు మెరుగున్నది. అందరు కలిసి మళ్ళీ నాకు సాయం చేద్దామని వాళ్ళు నాకు మాట ఇచ్చిళ్ళు, నిలబెడతాను. నేను సుధా కొన్ని పనులు చేద్దామని వాళ్ళకు మాట ఒప్పుకున్నా. అక్కడ పోషాతల్లి గుడి కడతా, నా సొంతం పోషాతల్లి గుడి కడతా అని ఒప్పుకున్నా. పోతే భూలక్ష్మి చేసేందుకు ముందు పడి అవన్నీ చేసి భూలక్ష్మి వెళ్దామని అన్నారు. అందరు చేద్దామని ఒప్పుకున్నా. పోతే ఈ ఊళ్ళో బాటలు మంచిగా లేవు, శివార్లో పోదామంటే బాటలు మంచిగా లేవు. అటు మాడు పారకానికి, ఇటు చెరువు పారకానికి అదంతా చేయాలి. మాకు బాగా ఇబ్బంది అవుతుంది మాకు రైతులకు. అది నీ వల్లనే అయితే చేయాలి, నువ్వు నిలబడి అని వాళ్ళు మాట ఇచ్చడం చెప్పడం జరిగింది. నేను మాట ఇచ్చిన, ఖచ్చితంగా చేసి వాళ్ళకు అది నెరవేర్చుకుంటా వాళ్ళ మాటను. పోతే ఊళ్ళో సుతా వాళ్ళు పెద్ద తల్లి గుడి కట్టుకుంటారన్నారు. ముఖ్యస్వామి నా భూమిలో ఉన్నది. అయితే దాన్ని 2 గుంటల భూమి అని అన్నారు. ఇత్తనాన్ని ఒప్పుకున్నా. వాళ్ళందరూ నాకు చేసేందుకు రెడీ ఉన్నారు. యూత్ పిల్లలు గమనంలో కానీ, ముత్తురాశి కులంలో కానీ చేస్తానని ఒప్పుకున్నారు. నాకు చేద్దామని ఉత్సవం ఉన్నది. వాళ్ళు చేస్తారు అనే ఉత్సవంతోనే నిలబెట్టి నాకు వాళ్ళు మాట ఇచ్చి నడిపిస్తాను. వాళ్ళ మాట అయితేనే నేను నెన్ను కట్టుకొని వాళ్ళు నాకు సాయం చేస్తా ఉన్నారు. నేను సుతాయిగా నడుము కట్టుకొని తిరిగి చేద్దామని నిర్వహించుకొని చేస్తాను.